సినిమా సినిమా అంటే ఏంటి? థియేటరా? పెద్ద స్క్రీనా? హీరో ఎంట్రీయా? ఫ్రైడే రిలీజా? లేదంటే 3 గంటలు మన పని మర్చిపోయి ఎవరో ఇంకొకరి లైఫ్ని చూడడమా? ఏమో, మనకు సినిమా అంటే ముందు గుర్తొచ్చేది ఎంటర్టైన్మెంట్. నవ్వుకుంటాం, అరుస్తాం, విజిల్స్ వేస్తాం. హీరో ఎంట్రీ వస్తే సీట్లో నుంచి లేచిపోతాం. స్క్రీన్ మీద హీరో నడుస్తుంటే థియేటర్లో మనం ఊగిపోతాం. సినిమా అయిపోయాక బయటకు వస్తాం. ఒక్కొక్కరం ఒక్కో డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో, సెకండ్ హాఫ్ లాగ్, క్లైమాక్స్ ఇంకా బెటర్గా రాయొచ్చు. సినిమా తీయడం రాకపోవచ్చు, కానీ సినిమా ఎలా ఉండాలో మాత్రం మనందరికీ తెలుసు. అదే సినిమా. నవ్విస్తుంది, భయపెడుతుంది, ఏడిపిస్తుంది. కొన్నిసార్లు మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ 2-3 గంటలు పక్కన పెట్టేసేలా చేస్తుంది. మేబీ సినిమా అంటే అంతేనేమో. ఎంటర్టైన్మెంట్, టైం పాస్. ఒక సినిమా అయిపోతుంది, ఇంకో సినిమా వస్తుంది. ఒక ఫ్రైడే అయిపోతుంది, ఇంకో ఫ్రైడే వస్తుంది. కానీ ఒక చిన్న డౌట్, నిజంగా అంతేనా? మనం సినిమా ఎందుకు చూస్తాం? అసలు వై డూ వీ నీడ్ సినిమా? మనకు సంబంధం లేని ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. వాడు నిజం కాదని తెలుసు, అది సెట్ అని తెలుసు, కెమెరా ఉంది, లైట్స్ ఉన్నాయి, చుట్టూ 100 మంది క్రూ ఉన్నారు, డైరెక్టర్ కట్ చెప్పగానే వాడు లేచి వెళ్ళిపోతాడు. అంత యాక్టింగ్ అని మనకు తెలుసు. అయినా మనం ఏడుస్తాం. ఎందుకు? మేబీ మనం వాడి కోసం ఏడవట్లేదేమో, మన కోసం ఏడుస్తున్నామేమో. వాడు స్క్రీన్ మీద చెప్పిన మాట మనం ఎప్పుడో ఎవరికో చెప్పాలనుకున్నాం, కానీ చెప్పలేకపోయాం. వాడు చేసిన పని మనం కూడా ఒకసారి చేయాలనుకున్నాం, కానీ చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలీదు. సిగ్గేమో, ఇగో ఏమో, టైం లేదేమో, లేదంటే రేపు చేద్దాంలే అనుకున్నామేమో. ఆ రేపు అలా వెళ్ళిపోయింది. మేబీ సినిమా అంటే అదేనేమో. మనం చెప్పలేని మాటలు ఎవరో మన బదులు చెప్పడం, మనం మోయలేని బాధని ఒక క్యారెక్టర్ మన బదులు మోయడం, మనం ఏడవలేని చోట వాడు ఏడవడం, మనం మాత్రం చీకట్లో కూర్చుని ఆ 3 గంటల వాడిలో మనల్ని చూసుకోవడం. మనం గ్యాంగ్స్టర్ కాదు, డిటెక్టివ్ కాదు, స్పై కాదు, సూపర్ హీరో కాదు, కొన్ని ఒక 3 గంటలు అయ్యాం. అన్నీ అయ్యాం. వాళ్ళ ప్రేమించాం, వాళ్ళ కోపం తెచ్చుకున్నాం, వాళ్ళ ఓడిపోయాం, వాళ్ళ మళ్ళీ లేచాం. మనిషికి ఒకటే లైఫ్ అంటారు. ఒకటే. పుడతాం, పెరుగుతాం, చదువుకుంటాం, పని చేస్తాం, ఏజ్ అయిపోతుందో ఒకరోజు మనం కూడా పోతాం, అంతే. ఒకటే లైఫ్. కానీ సినిమా చూసేవాడికి నిజంగా ఒకటే లైఫా? మనం 100 మందిలా బ్రతికాం. మనం ఎప్పుడు కలవని వాళ్ళని ప్రేమించాం. అసలు పుట్టని క్యారెక్టర్స్ని మిస్ అవుతున్నాం. ఎగ్జిస్ట్ అవ్వని మనుషులు చనిపోతే సంవత్సరాల తర్వాత కూడా బాధపడుతున్నాం. అది ఫేక్ అని తెలుసు, కానీ మనం ఫీల్ అయింది ఫేక్ కాదు. మన కళ్ళలో వచ్చిన నీళ్లు ఫేక్ కాదు. మన గుండెలో పుట్టిన భయం ఫేక్ కాదు. ఆ హోప్ ఫేక్ కాదు. క్యారెక్టర్ నిజం కాకపోవచ్చు, కానీ వాడు మనలో పుట్టించిన ఫీలింగ్ నిజమే. మేబీ అందుకే మనం మళ్ళీ మళ్ళీ సినిమా దగ్గరికి వస్తాం. రియాలిటీ నుండి పారిపోవడానికి మాత్రమే కాదు, కొన్నిసార్లు రియల్ లైఫ్లో మనం ఫీల్ అవ్వలేనివి సినిమాలో ఫీల్ అవ్వడానికి. ఎందుకంటే రియల్ లైఫ్ చాలా సైలెంట్గా ఉంటుంది. మన లైఫ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు. మనం ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటున్నప్పుడు వెనకాల ఆర్కెస్ట్రా స్టార్ట్ అవ్వదు. మనం ఓడిపోయినప్పుడు వాన పడదు. మనం గెలిచినప్పుడు కెమెరా స్లో మోషన్లో తిరగదు. లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ చాలా నార్మల్గా జరిగిపోతాయి. ఇంకా దారుణం ఏంటంటే అవి ఇంపార్టెంట్ మూమెంట్స్ అని అవి జరుగుతున్నప్పుడు మనకు కూడా తెలియదు. స్కూల్లో ఫ్రెండ్స్ అందరం లాస్ట్ టైం ఒకటే బెంచ్ దగ్గర కూర్చున్నప్పుడు అది లాస్ట్ టైం అని తెలియదు. సమ్మర్ హాలిడేస్లో కజిన్స్ అందరం కలిసి నైట్ అంతా మాడుకున్నప్పుడు అది లాస్ట్ టైం అని తెలియదు. నాన్న ఇంకైనా లైఫ్ మీద శ్రద్ధ పెట్టు అన్నప్పుడు అది లాస్ట్ టైం అని తెలియదు. అమ్మ మనకి ఇష్టమైనది వండి పెట్టినప్పుడు అది లాస్ట్ టైం అని తెలియదు. మనం అది నార్మల్ డే అనుకుంటాం, ఫోటో కూడా తీసుకోం, గుర్తుపెట్టుకోవాలని కూడా అనుకోం, ఎందుకంటే మళ్ళీ ఉంటుంది అనుకుంటాం. అదే కదా లైఫ్లో ప్రాబ్లం. మనకి ఎప్పుడు మళ్ళీ ఉంటుంది అని అనిపిస్తుంది. మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ సినిమాకి వెళ్దాం, మళ్ళీ ఫోటో తీసుకుందాం, మళ్ళీ అని అనుకునే లోపు కొన్ని విషయాలు అయిపోతాయి. లైఫ్ మనకు చెప్పదు, బాగా చూసుకో ఇది లాస్ట్ టైం అని వార్నింగ్ ఇవ్వదు. అది జస్ట్ ముందుకు వెళ్ళిపోతుంది అంతే. మనల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ సినిమా కొన్ని మూమెంట్స్ని పట్టుకుని ఆపేస్తుంది. ఒక పాట, ఒక డైలాగ్, ఒక సీన్, అంతే. సంవత్సరాల తర్వాత మనం అప్పుడెప్పుడో చూసిన సీన్ గుర్తొస్తుంది. అండ్ సడన్గా మనం ఇప్పుడున్న చోటు ఉంటాం. మనం మళ్ళీ అక్కడే ఉంటాం, ఆ పర్సన్ పక్కన. జస్ట్ ఫర్ సెకండ్ అంతా మళ్ళీ వస్తుంది. I think what makes cinema to me, I think ultimately it's something that for some reason stays with you so that a few years later you could watch it again, or 10 years later you watch it again and it's different. In other words, there's more to learn about yourself or about life. ఒక పాత సినిమా మళ్ళీ చూస్తాం. అదే హీరో, అదే డైలాగ్, అదే సాంగ్, అదే క్లైమాక్స్. సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా మారలేదు, కానీ మనం మారిపోయాం. చిన్నప్పుడు అదే సినిమా చూస్తే హీరో కనిపించాడు, వాడి ఫైట్, వాడి స్టైల్, వాడి పైకి కనిపించింది. సంవత్సరాల తర్వాత అదే సినిమా మళ్ళీ చూస్తాం. ఈసారి హీరో పక్కన ఉన్న నాన్న కనిపిస్తాడు. అప్పుడు వినిపించిన ఒక డైలాగ్ ఇప్పుడు డైరెక్ట్గా గుండెల్లో తగులుతుంది. చిన్నప్పుడు బోరింగ్ అనిపించిన సీన్ దగ్గర ఇప్పుడు కొంచెం సైలెంట్ అయిపోతాం. ఎందుకు? సీన్ మారిందా? లేదు. డైలాగ్ మారిందా? లేదు. సినిమా మారిందా? లేదు. మనం మారాం. సినిమా మారదు, మనం మారుతాం. అందుకే కొన్ని సినిమాలు మనతో పాటు పెరుగుతాయి. 10 సంవత్సరాల ఏజ్లో ఒక సినిమా మనకి హీరోయిన్ చూపిస్తుంది. 20 సంవత్సరాల ఏజ్లో లవ్ని చూపిస్తుంది. 30 సంవత్సరాల ఏజ్లో రెస్పాన్సిబిలిటీని చూపిస్తుంది. ఒక ఏజ్ వచ్చాక అదే సినిమా లైఫ్ని చూపిస్తుంది. సినిమా సేమ్,
మనం చూసే పర్స్పెక్టివ్ మారింది. చిన్నప్పటి నుండి మన ఊర్లో మన చుట్టూ మనకిష్టమైన వాళ్ళతో, మనం అంటే ఇష్టమైన వాళ్ళతో పెరుగుతాం. తర్వాత జాబ్ కోసం వేరే ఊరికి వెళ్తాం. పొద్దు నుండి గుడ్డు చాకరీ చేసి సాయంత్రం మలిసిపోయి రూమ్కి వెళ్దాం అనుకుంటే బస్సులో జనాలు, ట్రైన్లో జనాలు, వర్షం, ట్రాఫిక్ జామ్, తీరా రూమ్ చేరేసరికి రాత్రి. తిన్నావా అని అడిగేవాడు ఒక్కడుండడు. మన గురించి పట్టించుకునే వాళ్ళు ఫోన్లో మాత్రమే ఉంటారు. అమ్మ, నాన్న, అన్నో, చెల్లో, మిస్డ్ కాల్స్. అన్నం తిన్నావా, ఎలా జరిగింది రోజు. ఫ్రెష్ అప్ అవుతాం, వాళ్ళతో కాసేపు మాట్లాడతాం, ఏదో ఒక పార్సల్ తెచ్చుకొని తింటాం. రేపు పొద్దున్న మళ్ళీ చేయబోయే గుడ్డు చాకరీ గురించి మర్చిపోవడానికి విష్ లిస్ట్ ఓపెన్ చేస్తాం, ఒక సినిమా ప్లే చేస్తాం. ఆ రోజు ఒక మంచి సినిమా చూస్తే ఈ రోజు ఎంత హార్ష్గా గడిచిందో కూడా మర్చిపోతాం. పడుకునే ముందు రేపు ఆఫీస్ నుండి వచ్చాక చూడబోయే సినిమా గురించి ఆలోచిస్తాం. అది చాలు, రేపు లేవాలనిపిస్తుంది. ఊరెళ్ళాలంటే టీఎల్గడ్ బల్క్ లీవ్స్ అప్రూవ్ చేయాలి. అప్పటి వరకు ఎక్కడో టీ షాప్లో, ఒక దాబాలో మన ఇంట్లో ఫ్రీక్వెంట్గా ప్లే అయ్యే సినిమా సీన్ కనిపిస్తుంది. అప్పుడు మనం సినిమా చూడట్లేదు, మనం ఇంటికి వెళ్తున్నాం. ఆ పాతింటికి, ఫ్లోర్ మీద కూర్చొని టీవీ చూసిన రోజుల్లోకి, రిమోట్ కోసం గొడవపడిన రోజుల్లోకి. అప్పుడు పాజ్ లేదు, ఓటీటీ లేదు, మళ్ళీ రేపు చూడొచ్చు అనే ఆప్షన్ లేదు. మిస్ అయితే మిస్ అయినట్టే. మేబీ అందుకే అప్పుడు మన సినిమాని అంత జాగ్రత్తగా చూసాం. ఒక సీన్ మిస్ అవ్వకుండా, ఒక్క సాంగ్ స్కిప్ చేయకుండా. ఆ సినిమాలు చూస్తూ మనం పెరిగాం. అందుకేమో చిన్నప్పుడు చూసిన కొన్ని మూవీస్ని మనం ప్రాపర్గా రివ్యూ చేయలేం. విఎఫ్ఎక్స్ బాగుందా తెలీదు, లాజిక్ ఉందా తెలీదు, స్క్రీన్ ప్లే పర్ఫెక్టా, హూ కేర్స్. అది సినిమా మాత్రమే కాదు, మన మెమరీలో ఒక పార్ట్ అంతే. మనకు తెలియకుండానే మన హీరోస్ ఏజ్ అయ్యారు, మనం కూడా ఏజ్ అయ్యాం. థియేటర్స్ మారాయి, పేపర్ టికెట్స్ పోయాయి, క్యూఆర్ కోడ్స్ వచ్చాయి, ఫిల్మ్ రీల్స్ పోయాయి, డిజిటల్ వచ్చింది, స్క్రీన్స్ పెద్దవయ్యాయి, సౌండ్ గట్టిగా అయ్యింది, పిక్చర్ క్లియర్ అయ్యింది, అన్నీ మారాయి. కానీ లైట్స్ ఆఫ్ అయ్యాక మనం ఇంకా అదే పని చేస్తున్నాం. స్క్రీన్ వైపు చూస్తున్నాం, ఎవరో ఏదో ఒక కథ చెప్తారు అని. అది స్ట్రేంజ్ కదా. వేల సంవత్సరాల ముందు మనుషులు మంట చుట్టూ కూర్చొని కథలు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మనం స్క్రీన్ ముందు కూర్చుంటున్నాం. మంట పోయింది, ప్రొజెక్ట్ వచ్చింది, కానీ మనిషి మాత్రం ఇంకా కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు? మేబీ మన కథలు కావాలి, బ్రతకడానికి తిండి కావాలి, నీళ్ళు కావాలి, గాలి కావాలి. కథలు లేకపోతే మనం చనిపోం. కానీ కథలు లేకుండా కొన్నిసార్లు ఎందుకు బ్రతుకుతున్నామో మర్చిపోతాం. ఒక సినిమా మనకు హోప్ ఇవ్వచ్చు, ఒక క్యారెక్టర్ మనం తీసుకునే డెసిషన్ని మార్చొచ్చు, ఒక డైలాగ్ మనం గివ్ అప్ అయిపోయే రోజు గుర్తుకు రావచ్చు. మేబీ సినిమా ప్రపంచాన్ని మార్చకపోవచ్చు, కానీ ఒక మనిషిని మార్చగలదు. అండ్ సమ్ టైమ్స్ ఒక మనిషికి వాడి ప్రపంచం అంటే వాడే. సినిమాతో మనం ఒక స్ట్రేంజ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటాం. మన సినిమా అంటాం, మన హీరో, మన సీన్, మన సాంగ్, మనం ఏం చేసాం? సినిమా మనం తీయలేదు, డైలాగ్ మనం రాయలేదు, కెమెరా మనం పట్టుకోలేదు, స్టిల్ మన సినిమా. ఎందుకంటే ఒక కళ మన లైఫ్లోకి వచ్చాక అది క్రియేట్ చేసిన వాళ్ళది మాత్రమే కాదేమో, అది ఫీల్ అయిన వాళ్ళది కూడా. ఒకే సినిమా 100 మంది చూస్తారు, స్క్రీన్ మీద ఒకటే సీన్, కానీ ఆ 100 మందికి 100 రకాల ఫీలింగ్స్. ఒక ఫాదర్ సన్ సీన్ ఒకరికి బాగుంది, ఇంకొకరికి అది సీన్ కాదు, అదొక జ్ఞాపకం. ఒక లవ్ సాంగ్ ఒకరికి మెలోడీ మాత్రమే, ఇంకొకరికి ఒక మనిషి. మన పక్కన కూర్చున్న పర్సన్ ఎందుకు ఏడుస్తున్నాడో మనకు తెలియదు. మేబీ ఆ సీన్లో వాడి క్యారెక్టర్ని చూడట్లేదు, ఎవరినో గుర్తు చేసుకుంటున్నాడు. ప్రేమించిన వాళ్ళని, కోల్పోయిన వాళ్ళని, ప్రాపర్గా గుడ్ బై కూడా చెప్పలేని వాళ్ళని. సినిమా ఏమీ అడగదు, ఏమైంది, ఎందుకు ఏడుస్తావు అని అడగదు, ఎక్స్ప్లెయిన్ చేయని అడగదు. టికెట్ తీసుకుని చీకట్లో కూర్చుంటే చాలు, నవ్వచ్చు, ఏడవచ్చు, సైలెంట్గా ఉండొచ్చు, ఎవ్వరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మేబీ వెలుతురులో మనం దాచుకునే కొన్ని ఫీలింగ్స్ని థియేటర్లో ఉన్న చీకటి బయటికి రాణిస్తుందేమో. సంవత్సరాలు గడుస్తాయి, మనుషులు వస్తారు, వెళ్ళిపోతారు. రోజు మాడిన ఫ్రెండ్స్ స్లోగా కాంటాక్ట్స్ అయిపోతారు. గంటలు కాల్స్ మాడిన వాళ్ళు ఒకరోజు స్ట్రేంజర్స్ అయిపోతారు. పేరెంట్స్ ఏజ్ అవుతారు, మనం బిజీ అయిపోతాం, లైఫ్ ఫాస్ట్ అయిపోతుంది. అండ్ వన్ ర్యాండమ్ డే ఎక్కడో మనం అప్పుడెప్పుడో ఫ్రీక్వెంట్గా వినే ఒక పాట ప్లే అవుతుంది. అంతే, అన్నీ ఆగిపోతాయి. ఒక ఫేస్ గుర్తొస్తుంది, ఒక ప్లేస్ గుర్తొస్తుంది, ఒక థియేటర్ గుర్తొస్తుంది, వన్ వర్షన్ ఆఫ్ అస్ గుర్తొస్తాడు. కొన్ని సినిమాలు మనం ఎప్పుడు చూసామో గుర్తుండదు, డేట్ గుర్తుండదు, ఇయర్ కూడా గుర్తుండకపోవచ్చు, కానీ ఆ సినిమా మనతో ఎవరు చూసారో గుర్తుంటుంది. ఒక సీన్ రాగానే వాళ్ళ నవ్వు గుర్తొస్తుంది, ఒక డైలాగ్ వినగానే ఆ డైలాగ్ వాళ్ళు ఏమనే వాళ్ళో గుర్తొస్తుంది. సినిమా మనం ఆడకుండానే మన లైఫ్లోని కొన్ని పీసెస్ని దాచిపెడుతుంది. మనం మర్చిపోయినా కూడా అది మర్చిపోదు. ఒక సాంగ్లో దాచిపెడుతుంది, ఒక సీన్లో దాచిపెడుతుంది, ఒక డైలాగ్లో దాచిపెడుతుంది. సంవత్సరాల తర్వాత మనం రెడీ అయినప్పుడు మళ్ళీ మనకే ఇచ్చేస్తుంది. మేబీ అందుకే సినిమా గురించి మనం అంత ఫైట్ చేస్తాము, ఆర్గ్యూ చేస్తాం, డిఫెండ్ చేస్తాం, సెలబ్రేట్ చేస్తాం. బయట నుంచి చూసే వాళ్ళకి ఇట్స్ జస్ట్ మూవీ, కానీ మనకి అది జస్ట్ మూవీ కాకపోవచ్చు. మన చైల్డ్హుడ్లో అది ఉంది, మన ఫస్ట్ లవ్ అప్పుడు అది ఉంది, మన వర్స్ట్ డేస్లో అది ఉంది, మనం లోన్లీగా ఉన్న నైట్స్లో అది ఉంది, మనం ఎవరితో మాట్లాడాలో తెలియని రోజుల్లో అది మనతో మాట్లాడింది. ఒకరోజు మనం ఉండం, మనం ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్న స్టార్స్ ఉండరు, మనం విజిల్ చేసిన థియేటర్స్ ఉండకపోవచ్చు, మన ఫేవరెట్ డైరెక్టర్స్ సినిమా తీయడం ఆపేస్తారు, మన ఫేవరెట్ హీరో స్క్రీన్ మీద లాస్ట్ టైం కనిపిస్తారు. అండ్ ది వర్స్ట్ పార్టీస్ అది లాస్ట్ టైం అని అప్పుడు మనకు కూడా తెలియదు. మనం రివ్యూ ఇస్తాం, నెక్స్ట్ సినిమా బెటర్గా ఉంటుంది అంటాం, కానీ నెక్స్ట్ సినిమా రాకపోవచ్చు. లైఫ్ అలానే ఉంటుంది, లాస్ట్ మూమెంట్స్ నార్మల్ మూమెంట్స్ లాగా చూపిస్తుంది, కానీ స్టోరీస్ ఉంటాయి. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక స్క్రీన్ మీద ఎవరో నవ్వుతూ ఉంటారు, ఎవరో ప్రేమిస్తూ ఉంటారు, ఎవరో ఓడిపోతూ ఉంటారు, ఎవరో ఏడుస్తారు, ఎవరో మళ్ళీ లేస్తారు. అండ్ సమ్వేర్ ఒక చీకటి రూమ్లో ఒక మనిషి చూస్తూ ఉంటాడు. వాడు ఓడిపోయి ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు, ఇంకా నా వల్ల కాదు అనుకుని ఉండొచ్చు, కానీ స్క్రీన్ మీద ఎవరో మళ్ళీ లేస్తారు, వాడు చూస్తాడు. అంతే, మేబీ వాడికి కూడా లేవాలనిపిస్తుంది. సో సినిమా అంటే ఏంటి? ఎంటర్టైన్మెంటా? అవును. బిజినెస్సా? అవును.
ఆర్టా? అవును. ఎస్కేపా? అవును. కానీ మనకు సినిమా ఎందుకు కావాలి? మేబీ మనకొకటే జీవితం సరిపోదు. మనం వెళ్ళలేని చోట్లకెళ్ళాలి. మనం కలవలేని మనుషుల్ని కలవాలి. మనం అవ్వలేని వాళ్ళలా కొంచెం సేపు బ్రతకాలి. మనం చెప్పలేని మాటలు ఎవరో చెప్తుంటే వినాలి. మనం దాచుకున్న బాధని ఎవరో స్క్రీన్ మీద బయట పెడితే చీకట్లో సైలెంట్గా ఏడవాలి. మనం మర్చిపోయిన మనుషుల్ని ఒక పాటలో మళ్ళీ కలవాలి. మనం కోల్పోయిన రోజుల్లోకి ఒక సీన్తో మళ్ళీ వెళ్ళాలి. మేబీ మనం సినిమా చూసేది మన లైఫ్ బోరింగ్గా ఉందని కాదు. మన లైఫ్ ఒకటే ఉంది కాబట్టి. ఒకటే జీవితం, ఒకటే చైల్డ్హుడ్, ఒకటే యూత్, ఒకటే ఫస్ట్ లవ్, ఒకటే ఫ్యామిలీ, కొన్ని మందితో చాలా తక్కువ టైం. అండ్ వన్స్ ఇట్స్ గాన్, ఇట్స్ గాన్. కానీ సినిమా మనకి ఇంకొన్ని జీవితాలు ఇస్తుంది, ఇంకొన్ని ప్రేమలు, ఇంకొన్ని ఫ్రెండ్షిప్స్, ఇంకొన్ని లాసెస్, ఇంకొన్ని ఛాన్సెస్. అండ్ సమ్టైమ్స్ మనం పోగొట్టుకున్న ఒక రోజుని 2 గంటల కోసం మళ్ళీ మనకిస్తుంది. అందుకేమో లైట్స్ ఆఫ్ అయ్యాక మనం అంత సైలెంట్గా స్క్రీన్ వైపు చూస్తాం. సినిమా స్టార్ట్ అవుతుందని కాదు, మేబీ మన లైఫ్లో ఎప్పుడో అయిపోయిన ఏదో ఒకటి మళ్ళీ స్టార్ట్ అవుతుందని. మేబీ దాట్స్ వై వీ నీడ్ సినిమా. రేయ్ కౌశిక్ తాగుదాం.